నేనండి మీ దేవికని. సో ఒక పర్సన్ అడిగాడు, అడిగాడు, ఏం అడగలేడండి. సో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నాడు, ఓకే బాగుంది. కోర్స్ నేర్చుకున్నాడు, ఓకే బాగుంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఓకే బాగుంది. ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, కోర్స్ నేర్చుకున్నాడు. సో ఇంటర్వ్యూ క్రాక్ చేద్దామని వెళ్ళాడు, కూర్చున్నాడు. సో ప్యానల్కి వెళ్ళడానికి నాకు భయం అవుతుంది. భయపడేటప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళా? కోర్స్ ఎందుకు నేర్చుకున్నావు? నీ ఎడ్యుకేషన్ ఎందుకు కంప్లీట్ చేసుకున్నావు? భయపడడానికా? ఏది ఇంటర్వ్యూ రూమ్ లో వెళ్ళి భయపడడానికా? నీ భయం చూపెట్టడానిక? నీ భయం చూపిస్తే వాళ్ళు భయపడిపోరు. అరే ఇతను భయపడుతున్నా జాబ్ ఇచ్చేసామని అనుకుంటున్నారా? నీ భయంతో నువ్వు జాబ్ కొడతావా? ఎవ్వరు కొట్టలేరు భయపడి, అర్థమవుతుందా? ఎవ్వరు భయపడితే జాబ్ ఇవ్వరు. స్కిల్స్ ఉంటే ఇస్తారు, కమ్యూనికేషన్ ఉంటే ఇస్తారు, నీకు టెక్నికల్స్ ఉంటే ఇస్తారు. అరే పర్సన్ ఇంటర్వ్యూ రాగానే భయపడుతున్నాడు, పోనీ పాపం ఇంటర్వ్యూ చేద్దాం జాబ్ ఇచ్చేసామని అనుకుంటున్నారు. ఎవరు అనుకో, నువ్వు ఎంత భయపడుతున్నావు దానికి రెట్టింపు ఇంకా భయపెడతారు. భయంతో పని చేయించుకుంటారు, వర్క్ చేయించుకోరు, భయంతో వర్క్ చేపిస్తారు. నీకున్న భయాన్ని బయటికి దాన్ని ఇంకా రెట్టింపు చేస్తారు. భయం, నువ్వు భయపడుతూనే ఉంటావా? ఇంకా బతకవా? భయం నన్ను పక్కన పెట్టావా? నువ్వు భయపడుతున్నావు అని ఒక్క క్షణం వాళ్ళకి తెలిసిన నీ భయాన్ని 100 రెట్లు ఎక్కువ చేస్తారు. సో నువ్వు ప్రతి క్షణం ప్రతి నిమిషం అనేది నువ్వు భయపడుతూనే ఉంటారు. నిన్ను బానిస చేసుకుంటారు, నేను ఒక ఎంప్లాయీగా చూసుకోరు. నీ భయం నని తీసి పక్కన పెట్టేసి నీ వర్క్ అనేది చూపి, నీ టెక్నికల్స్ అనేది చూపి, నీ కమ్యూనికేషన్స్ చూపి. ఎందుకు భయం తీసేసేయి. భయపడుతూ నువ్వు ఇంటర్వ్యూ అనేది వెళ్ళకు. టెక్నికల్స్ నేర్చుకో, కమ్యూనికేషన్ నేర్చుకో, ఎక్కడ పోతుంది నేర్చుకో. భయం ఎందుకు వస్తుంది అది నేర్చుకో. ఆ భయం ఎందుకు భయపడాలా? ఎందుకు భయం వస్తుంది నాకు? ఆ భయాన్ని పక్కన పెట్టరా. ఫస్ట్ నేర్చుకో. నువ్వు నేర్చుకో. ఒక ఇంటర్వ్యూ కాకపోయినా 2 ఇంటర్వ్యూ, లేదంటే 3 లేదంటే 4. భయాన్ని పక్కన పెట్టేసి. భయపడితే ఎవరు బతకలేరు దునియాలో. ఆడిస్తారా ఆట, ఇట్లా ఆడిస్తారు చిట్కలు కొట్టుకుంటా. భయాన్ని పక్కన పెట్టు. నువ్వు పక్కన వాళ్ళకి భయపడవద్దు, పక్కన వాళ్ళు నిన్ను చూసి భయపడాలి. అర్థమవుతుందా? ఎవరైనా భయపడుతున్నారు ఇంటర్వ్యూ పోవాలంటే? ఇంటర్వ్యూ అయినాక ఇంటర్వ్యూ రూమ్ లో పోవడానికి ఇంటర్వ్యూ అటెండ్ భయపడుతున్నా? అట్లా భయపడేదంటే నువ్వు చదువుకోకు, నువ్వు కోర్స్ నేర్చుకోకు, నువ్వు ఇంటర్వ్యూ పోకు. ఇంట్లోనే నువ్వు ఏదో ఒక పని నేర్చుకో, ఏదో ఒక బిజినెస్ నేర్చుకో. ఎందుకు ఐటీ ఫీల్డ్కి మళ్ళీ భయపడడానికా? నీ భయం చూపెట్టడానికా? వాళ్ళకి బానిస అవ్వడానికా? ఎందుకు భయ ఇదంతా? సో ఇలాంటి ఎవరైనా భయపడుతున్నారు మాకు కనెక్ట్ అవ్వండి. మీ భయాన్ని అనేది మేము తీస్తాము. కింద కనిపించిన కాంటాక్ట్ నెంబర్ కి కనెక్ట్ అవ్వండి. అర్థమవుతుందా? కనెక్ట్ అవ్వండి. ఇలా ఎవరైనా భయపడుతున్నా వెళ్ళి వాళ్ళకి షేర్ చేయండి రీల్ అనేది.